శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజు కూడా మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. దీపావళి ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి అన్నది ఈ రోజు తెలుసుకుందాం. దీపావళి చేసుకోవాల్సిన 5 రోజులు. మొదటి రోజు యమదీపం, రెండో రోజు అభ్యంగన స్నానం, మూడో రోజు మనం చేయవలసిన 5 పంచ పల్లవులు నీటిలో వేసుకుని స్నానం చేయడం, అలాగే బేరీలు ఢంకాలు మోగించడం, జ్యేష్ఠలక్ష్మి తరిమి వేయడం. ఇక 4వ రోజు పాడ్యం. ఈ రోజు విష్ణుమూర్తిని కొలవడం, అలాగే గౌరీదేవి పార్వతి శివపార్వతులను కొలవడం. ఇక 5వ రోజు మన సోదరి ఇంటికి వెళ్ళి భోంచేయడం. ఈ విధంగా చేసుకుంటే దీపావళి అద్భుతంగా ఉంటుంది. మన కష్టాలు దరిద్రాలు అన్ని పోయి సుఖాలన్నీ కలుగుతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి, ఇష్ట సంపదలు వస్తాయి. మన వ్రతాలు పురాణాలు అదే విధంగా మన యొక్క పాత శాస్త్రాల ప్రకారం చెప్పిన ఋషులు చెప్పిన విధంగా మనం చేసుకోవాలి అంటే ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు తెలుసుకుందాం. అదే విధంగా దీపావళి చేయాల్సింది 5 రోజులు. 5 రోజుల పాటు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశేషమైన విధానం ఉంది. ఆ విధానం ప్రకారం మనం చేసుకుంటే మనకున్న దరిద్రాలన్నీ పోయి ఆ లక్ష్మీదేవి వరిస్తుంది అనమాట. ఇలాంటి మంచి అద్భుతమైన విషయాలు మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేయాల్సింది ధన్ త్రయోదశి అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. ధన్ త్రయోదశి కాదు, యమ త్రయోదశి. ఆ రోజు మనం చేయాల్సింది ఏంటంటే తెల్లవారింటికి లేచిన వెంటనే ఇంటి ఇల్లాలు లేదా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ తల్లి కానీ కూతురు కానీ ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తెల్లవారు లేచి స్నానం చేసి బయట ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక దీపం పెట్టాలి. ఆ దీపాన్నే యమ దీపం అంటారు. ఇది అదే విధంగా చతుర్దశి నాడు దీన్ని మనం నరక చతుర్దశి అంటాం. ఈ చతుర్దశి నాడునే మనం నరక చతుర్దశి అంటాం. ఈ రోజు సూర్యోదయం కన్నా ముందే లేచి, సూర్యోదయం 5:30, 6కి అయిందంటే మనం 5 గంటలకు లేచి అభ్యంగన స్నానం చేసి ఉత్తరాయణ కొమ్మలు అంటే ఉత్తరాయణ ఉంటుంది కదా, దాన్ని మట్టితో పాటు తీసుకొని వచ్చి ముందు రోజు మనం ఉంచుకొని ఆ రోజు స్నానం అయిన తర్వాత దాంతో దిష్టి తీయించుకొని బయట వేసేయాలన్నమాట. అలా చేస్తే మనకున్న దరిద్రాలన్నీ పోతాయి. ముందు రోజు త్రయోదశి నాడు ఎలా దీపం పెట్టామో ఆ రోజు కూడా స్నానం చేసి బయట ముగ్గేసి అక్కడ దీపం పెట్టాలి. ఇలా దీపం పెట్టడం వల్ల మన పితృదేవతలందరూ కూడా తరిస్తారు, సంతోష. తర్వాత మొన్నాడు అమావాస్య. ఇక దీపావళి అమావాస్య రోజు గురించి తెలుసుకుందాం. దీపావళి అమావాస్య రోజు మనం ప్రాతకాలమే లేచి 5 కొమ్మలు ఆ నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీన్ని పంచ పల్లవులు అంటారు. పంచ పల్లవులు అంటే 5 రకాలైన కొమ్మలు. అవి ఏంటి అంటే కొమ్మలు ఏంటంటే రావి, మేడి, జువ్వి, మామిడి, రావి. ఈ 5 రకాల కొమ్మల్ని మనం తెచ్చుకొని అవి నీటిలో వేసి మనం స్నానం చేస్తే దీంతో చేయడం వల్ల మనకున్న దరిద్రాలు అనేవి తొలగుతాయి. అదే విధంగా ఆ రోజు లక్ష్మీ పూజ కంపల్సరిగా చేయాలి. అలాగే ముందు రోజు మనం ఎలాగా త్రయోదశి నాడు దీపం పెట్టామో ఆ రోజు కూడా తెల్లవారు స్నానం చేసి బయట ముగ్గు వేసి అలాగే ఆ ముగ్గు మధ్యలో దీపం పెట్టాలి. అదే విధంగా ఆ రోజు స్నానం అయిన తర్వాత ఇంట్లో ఉన్న మహిళలు ఒక దీపం వెలిగించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా దిష్టి తీయాలన్నమాట. దాంతో అలా చేస్తే మన దరిద్రాలన్నీ తొలగి మనకి సౌభాగ్యాలన్నీ చేకూరుతాయి, ఐశ్వర్యాలన్నీ చేకూరుతాయి. దీపావళి రోజు రాత్రి మనం ఈ బాణాసంచాలన్నీ కూడా ఎందుకు కాలుస్తాము అంటే ఆ రోజు అర్ధరాత్రి మనం ఈ బాణాసంచా అంతా కాల్చడానికి కారణం ఏంటంటే ఆ రోజు రాత్రి దీపావళి అమావాస్య రోజు రాత్రి బేరి ఎలాగ నరకాసురుని చంపారు అని మనం అనుకుంటున్నాం. అదే విధంగా జ్యేష్ఠాదేవి మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటే ఆ రోజు మనం అర్ధరాత్రి కూడా బేరీలు ఢంకాలు మోగించాలన్నమాట. డప్పులు అలాంటివి మోగిస్తే మన ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి పోయి మనకి లక్ష్మీదేవి వస్తుంది అనమాట. అదే విధంగా ఆ మొన్నాడు మనం పాడ్యమ రోజు చేయవలసింది ఏంటి అంటే పాడ్యమ రోజు ప్రాతకాలం లేచి ఏదైనా కొత్త కార్యక్రమాలు మనం ప్రారంభించాలి అనుకున్నప్పుడు, అదే విధంగా కొత్త దాంట్లోకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రోజు చాలా శుభదినం. అందుకని చెప్పి ఆ రోజు ఇలాంటివన్నీ చేయాలి. విష్ణుమూర్తి పూజ లేదా విష్ణుమూర్తి కోవిలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అదే విధంగా ఆ రోజు మనం ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా, ఓపెన్ చేయాలనుకున్నా, అదేవిధంగా కొత్త వస్తువు కొనుక్కోవాలనుకున్నా సరే ఆ రోజు కొనుక్కుంటే సంవత్సరం అంతా అదే విధంగా చేస్తామని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం అదే విధంగా అన్ని చేస్తూ ఉంటారు. చెయ్యాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అందుకనే ఆ రోజు కూడా మనం తెల్లవారు స్నానం చేసి ప్రాతకాలం అదే విధంగా ఆ దీపం ఎప్పుడు పెట్టామో ఆ దీపాన్ని పెట్టి చేసుకుంటే మనకు అన్ని దరిద్రాలు పోయి ఆ రోజు ఏవైనా కొత్తగా ప్రారంభించడానికి చూడండి. అదే విధంగా ఇక విధియ అంటే 5వ రోజు. ఇది 5వ రోజు. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన రోజు. ఎందుకు అంటే అందరూ కూడా తన సోదరి ఇంటికి వెళ్ళి అంటే అన్న గాని తమ్ముడు గాని వీళ్ళు వాళ్ళ సోదరి ఇంటికి అక్క అవ్వచ్చు చెల్లెైనా అవ్వచ్చు వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు భోజనం చేసి రావాలి. ఇలా చేసి వస్తే ఆ రోజు చాలా అద్భుతంగా యముడి యొక్క
దృష్టి అన్నది మన మీద పడకుండా ఉంటుంది. అందుకనే మన సోదరి ఇంటికి వెళ్ళి మనం భోజనం చేసి రావాలి. అలా చేసి వస్తే మనకి యముడి నుంచి వచ్చే దృష్టి అంతా పోతుంది అనమాట. యమ దృష్టి పోయి మనకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ విధంగా ఈ 5 రోజులు మనం పూజ చేసుకోవడం వల్ల, ఈ విధంగా పాటించడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగి శుభాలన్నీ జరుగుతాయి. అదే విధంగా లక్ష్మీదేవి వరిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకుని మీరు పాటిస్తారని తెలియజేస్తూ, దీపావళి ఎలా చేసుకోవాలో మీ అందరికీ చెప్పానని నేను అనుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ వీడియోని లైక్ చేస్తారని, మరింత మంది చేరే విధంగా చూస్తారని తెలియజేసుకుంటున్నాను.